ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జూన్ 14వ తేదీ శుక్రవారం 2024 గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 14వ తేదీ శుక్రవారం గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు చక్కటి అనుకూలమైన శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు అనుకున్న పనులన్నింటినీ కూడా అనుకూలమైన పరిస్థితుల్లో నెరవేర్చుకోగలుగుతారు. అన్నింటా కూడా శుభాలను అయితే పొందగలుగుతారు. దైవ బలం కూడా ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. మీకు అన్ని పనులలో కూడా విజయం చేకూరటానికి మీరు మీ యొక్క శక్తినంతా ఉపయోగించి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీకు చక్కగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్నింటా కూడా మీరు ముందంజలో ఉండడమే కాకుండా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని, మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలన్నిటినీ కూడా ఎంతో చాకచక్యంతో జరపగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే ఇస్తుంది. చక్కగా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా మీరు లాభాలను పొందడం, సంపాదన ఉండటం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఆర్థిక లావాదేవీలను జరిపేటప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పట్టుదలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కుటుంబ సభ్యుల యొక్క బాధ్యతలను కూడా మీరు ఎంతో సక్రమంగా నిర్వర్తించి వారిని సంతోషపరచగలుగుతారండి. కుటుంబంలో చక్కటి సఖ్యత అనేది ఉంటుంది. మీరు చేసే ప్రతి పనికి కూడా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలను అయితే అందించగలుగుతారు. నిర్ణయాలను తీసుకునేటప్పుడు మీ పెద్దల సమక్షంలో మీరు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరు మరింతగా సంతోషాన్ని, లాభాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విషయాలలో కూడా విజయం మీ వెన్నంటే ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి రోజు ఎంతో అనుకూలమైన శుభప్రదమైన ఫలితాలు అయితే రానున్నాయి. అయితే కాసింత మానసికపరమైన ఇబ్బందులు కానీ, కాసింత ఈ పని జరుగుతుందా లేదా, ఈ ఈ విషయంలో మేము ముందుకు వెళ్ళగలమా లేదా అనే సందిగ్ధత అయితే మీ మనసులో ఉంటుందండి. అయినప్పటికీ కూడా మీరు మీ పనులన్నిటినీ కూడా ఎంతో సునాయాసంగా రోజు ముగిసే సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. వాటి లావాదేవీలను కూడా చక్కగా చక్కబెట్టగలుగుతారండి. ప్రతి పనిలో కూడా విజయంతో పాటు లాభం కూడా మీరు పొందగలుగుతారు. అది కూడా మీకు చాలా వరకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా లాభం అనేది రెట్టింపు రావటం, అదే కాకుండా పొదుపులో మీరు పెట్టుబడి పెట్టడం, ఇది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అది కూడా మీకు విజయానికి ఒక మెట్టుగా ఉండబోతుందండి. ఉత్సాహంగా ప్రతి పనిని కూడా పూర్తి చేయాలి అని ఒక ప్రణాళికను వేసుకుని మరి మీరు పూర్తి చేయగలుగుతారండి. దానివల్ల కూడా మీ విజయం అయితే మీ వెన్నంటే ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా చక్కగా కష్టపడి మీ పనులన్నిటినీ కూడా, అంటే ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా ఉండడం కానీ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఈరోజు చెయ్యను రేపు చేస్తాను అనే ఆలోచనతో కానీ మీరు లేకుండా ఉండి, మీరు ప్రతి పనిని కూడా ఈరోజు పూర్తి చేయాలి, ఈరోజు నేను విజయాన్ని సాధించాలి అనే పట్టుదలతో ఉంటారండి ఈరోజు. అది కూడా మీరు ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇస్తుంది. మీకు ఒక విజయానికి ఒక రహస్యంగా కూడా ఉంటుందండి ఈరోజు మీరు కొంతవరకు దైవిక సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం కానీ, కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టడం కానీ, ఇట్లాంటివి అయితే మీరు ఈరోజు చేయగలుగుతారండి. కాసింత విశ్రాంతి సమయాన్ని కూడా మీరు ఎంత పని ఉన్నప్పటికీ కూడా విశ్రాంతి సమయాన్ని కూడా మీ కుటుంబ సభ్యుల కోసం కేటాయించడం జరుగుతుంది. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మనోబలంతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి మీరు. అసలు మీరు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ప్రతి పనిని కూడా మీరు అసలు విజయం కోసమే తీసుకెళ్తున్నారా, మీ ఆలోచన ఆ విధంగానే ఉంటుందా అనే విధంగా చుట్టూ ఉన్న వారు ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందండి. అంతేకాకుండా మీ యొక్క మాటల ద్వారా, మీ యొక్క పనుల ద్వారా అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, ఒక హోదాని మీరు ఏర్పరచుకోగలుగుతారండి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని తక్కువ చేయాలని చూసినప్పటికీ కూడా మీ పనులు, మీ హుందాతనము వారిని మీ యొక్క జోలికి రాకుండా ఉండే విధంగా చేయబోతున్నాయండి. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అయితే మీరు సంపాదించుకోగలుగుతారండి.
మీరు అద్భుతమైన ప్రయోజనాలను పొందగలుగుతారండి. అన్ని రకాలుగా ఈరోజు మీకు కలిసి వస్తుంది. ఎటు నుంచి చూసినా కూడా మీకు అనుకూలమైన వాతావరణమే ఏర్పడబోతుంది. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే మీరు ఈరోజు గడపగలుగుతారు. ప్రతి పనిలో కూడా అనుకోని విధంగా మీకు కలిసి రావడం జరుగుతుంది. ఎంతో సంతోషంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ప్రతి విషయంలో కూడా విజయాన్ని మీరు అందుకోగలుగుతారండి. ఈ రోజు మీకు ఎంతో చక్కటి అద్భుతమైన రోజుగా ఉండబోతుందండి. ఎంతో అనుకూలంగా రోజైతే మీకు ఉండబోతుంది. మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో అవన్నీ ఎంతో చక్కగా చేసుకోవటమే కాకుండా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఎన్నడూ ఊహించని విధంగా ఈ రోజు మీకు ఎంతో అత్యద్భుతంగా ఉండబోతుందండి. అన్ని విషయాలలో కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారు. చక్కటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే ఉంటుంది. మీరు ఆశ్చర్యపోయే విధంగా మీకు వచ్చే అవకాశాలు అయితే ఉండబోతున్నాయి. ఏ విషయానికి మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఎంతో అన్యోన్యత అనేది ఉంటుంది. ఎంతో ప్రేమపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య మంచి ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఉండబోతుందండి. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. ఎన్నో సమస్యల నుంచి మీరు విముక్తులు అవ్వబోతున్నారు. ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి మీరు బయటపడి చక్కటి మంచి రోజులనైతే మీరు గడపగలుగుతారు. ఈ రోజు మీకు ఎంతో శుభదినంగా ఉండబోతుంది. అన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారబోతుంది. ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది మంచి వైపుకే దారితీస్తుంది. ఎలాంటి సందేహము లేకుండా మీరు మీ రోజులనైతే ఎంతో ఆనందంగా, అంతేకాకుండా యోగదాయకంగా గడపగలుగుతారు. అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుందండి. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకునే అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి. ఈ రోజు మీరు ప్రత్యేకమైన ఆర్థిక వ్యవహారాలను అయితే జరపగలుగుతారు. అవి మీకు ఎంతగానో లాభాన్ని కలిగిస్తాయి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీరు మీ యొక్క పనులను చాకచక్యంతో పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థికంగా మీరు స్థిరత్వాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారు. మీ యొక్క మాట మెలకువతో ఇతరులను ఆకర్షించి మీ పనులనైతే మీరు చక్కపెట్టుకోగలుగుతారండి. ప్రతి పని కూడా మీకు అనుకూలంగా మారటానికి మీ మాట చాతుర్యము, అంతేకాకుండా మీ యొక్క ప్రవర్తన ఎంతగానో మీకు ఉపయోగపడతాయి. ప్రతి విషయంలో కూడా మీరు గెలుపు వైపుకే దారి తీస్తూ, గెలుపు వైపుకే అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారి మాటలను మీరు లక్ష్య పెట్టకుండా మీ పనులపైన మీరు శ్రద్ధ చూపిస్తూ, మీరు రాబోయే రోజుల కోసం మీరు ప్రణాళిక వేసుకుంటూ అడుగులు వేయడం వల్ల మీరు చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ఏ రకంగా చూసుకున్నా ఈరోజు మీకు ఎంతో చక్కటి ఆర్థిక లావాదేవీలు జరిపే అవకాశాలు అయితే రాబోతున్నాయి. ఆకస్మిక ధనలాభం కూడా కొన్ని పరిస్థితుల్లో మీకు ఏర్పడబోతుంది. అంటే ఊహించకుండా మీరు అనుకోని విధంగా కూడా మీకు డబ్బు చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా మీకు ఖర్చులను కూడా నియంత్రించుకునే శక్తి అయితే ఈరోజు ఉంటుందండి. దాని వలన కూడా మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఉంటుంది. అనవసరమైన ఖర్చుల జోలికి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెళ్లకుండా నియంత్రణ చేసుకోగలుగుతారు. మీ పెద్దల యొక్క సలహాల మేరకు ప్రతి పనిని చేయగలుగుతారు. వారి యొక్క ఆజ్ఞ మేరకే మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం అయితే ఈరోజు ఉండబోతుందండి. ఎన్నో సంవత్సరాలుగా కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇక మీదట ఆ సమస్యల నుంచి విముక్తులై చక్కటి రోజులనైతే మీరు గడిపే అవకాశం అయితే మీకు రాబోతుందండి. అన్ని సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఎంత క్లిష్టతరమైన పరిస్థితుల నుంచైనా మీకు ఒక చక్కటి విడుపు అనేది లభిస్తుంది. మీ శ్రేయోభిలాషులు, మీ స్నేహితులు, మీ మేలు కోరేవారు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి మీకు ప్రత్యేకమైన సహాయ సహకారాలు అందడమే కాకుండా ప్రతి పనిలో కూడా వారి నుంచి మీకు ప్రోత్సాహం అనేది లభిస్తుందండి. దానితో మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో మీ పనుల పట్ల ఆసక్తిని అయితే చూపించగలుగుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టే విషయంలో కొందరు ముఖ్యమైన వ్యక్తులను ఈరోజు మీరు కలుసుకోబోతున్నారండి. వారి యొక్క సలహాలు కూడా మీకు ఎంతగానో మీ రానున్న రోజులకు ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. వారి సలహాలు అంతేకాకుండా వారి యొక్క నిర్ణయాలు కూడా కొన్ని అంశాలలో అవి ఒక మంచి దారిని అయితే చూపెట్టగలుగుతాయండి. అవి మీకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉండబోతున్నాయి. ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే ఉండబోతుంది. దైవ సహాయము, అంతేకాకుండా గ్రహాల అనుకూలత వలన మీరు ఈరోజు ఏదైతే అనుకుంటున్నారో అవన్నింటినీ సాధించడమే కాకుండా అందరి ప్రేమాదరణలను పొందగలుగుతారు. ఎంతో మానసిక ప్రశాంతతను అయితే పొందగలుగుతారు. చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉండబోతుంది. మీరు ప్రతి పనిని విజయం వైపే దారితీస్తుంది. ఎంతో ఆనందంగా
ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ఎలాంటి పరిస్థితులలోనైనా సరే మీ అవసరాలకు సరిపడా ధనాన్ని మీరు సంపాదించుకోవడమే కాకుండా ఇతరులకు సహాయం చేసే స్థాయిలో మీరు ఈ రోజైతే ఉండబోతున్నారు. చక్కటి ఆర్థిక లావాదేవీలను జరపగలుగుతారండి. ఇక ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు ఏదైతే పోటీ పరీక్షలకు, తరగతి పరీక్షలకు, అంతేకాకుండా విదేశీ విద్య కోసం పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీకు చక్కటి ఉత్తీర్ణతా శాతం రావడమే కాకుండా మీరు కోరుకున్న స్థాయిలో మీరు నిలదొక్కునే అవకాశం అయితే ఉండబోతుందండి. అయితే మీ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, మీ గురువుల యొక్క ఆశీస్సులు మీకు ఎంతగానో శుభాన్ని అయితే చేకూర్చబోతున్నాయి. చక్కగా మీ శ్రేయోభిలాషులు మీకు అన్ని రకాలుగా మీకు సహాయం చేయడమే కాకుండా వారి యొక్క ఆజ్ఞ మేరకు మీరు అడుగులు వేయటం వల్ల మీరు కోరుకున్న స్థాయిలో మీరు నిలదొక్కుకోగలుగుతారు. ఎంతో సంతోషకరమైన రోజుగా మీకు ఈ రోజు ఉండబోతుంది. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని గనక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి మీ పనులను అయితే చేసుకోగలుగుతారు. కొత్త తరహాలో మీ పనులను అయితే విభిన్నంగా చేసి మీరు మరింత మెప్పునైతే పొందగలుగుతారండి. మీ పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. ఒక గుర్తింపును అనేది మీరు ఈరోజు సంపాదించుకోగలుగుతారు. అంతేకాకుండా మీ పనికి తగిన వేతనాన్ని కూడా పొందగలుగుతారు. ఎంతో సంతోషకరమైన వాతావరణంలో మీ రోజులైతే గడపగలుగుతారు. మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా, మీ చుట్టూ ఉన్న సన్నిహితులు కానీ, మీ యొక్క సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా మీకు అన్ని రకాలుగా ప్రోత్సాహము అనేది లభిస్తుంది. ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక నిరుద్యోగుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు కాసింత శ్రమపడి మీ యొక్క ఉద్యోగ వేటను ప్రయత్నిస్తే మీకు మీ యొక్క అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉండబోతుంది. అయితే మీరు దానికోసం అడుగులు వేసి ఆ దిశగా మీరు మీ యొక్క పనులనైతే చేయవలసి ఉంటుంది. ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో యోగదాయకంగా ఉండబోతుందండి. చక్కటి అవకాశాలతో మీరు అయితే మీ యొక్క ఏదైతే కోరిక ఉందో ఆ కోరికను తీర్చుకునే అవకాశం ఉంటుంది. మీరు కోరుకున్న స్థానానికి బదిలీ కానీ, మీ ప్రమోషన్లు కానీ వచ్చే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశి స్త్రీల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగులైన స్త్రీలు ఉన్నారో వారికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో పని భారం లేకుండా మీ పనులను ఎంతో ఉత్సాహంతో మీరు పూర్తి చేసుకోగలుగుతారు. అంతేకాకుండా సమయానికి మీకు అప్పచెప్పిన పనిని అంతా సజావుగా పూర్తి చేయడమే కాకుండా పై అధికారుల నుంచి, మీ చుట్టూ ఉన్న వారి నుంచి ప్రశంసలను కూడా పొందగలుగుతారు. సమయానికంటే ముందే మీకు ఏదైతే అప్పచెప్పిన పని ఉందో దానిని పూర్తి చేసుకోగలుగుతారు. అది కూడా మీకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండబోతుంది. చక్కగా మీ రోజును ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. ఇక ఈ రాశి ఎవరైతే వ్యాపారస్తులైన మహిళలు ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. వ్యాపారంలో మీరు ఎంతో లాభాలను అయితే పొందగలుగుతారు. చక్కటి రోజుగా మీకు ఈ రోజు ఉండబోతుంది. వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలను చేసుకోగలుగుతారు. అంతేకాకుండా మీరు వ్యాపారంలో చక్కగా ముందుకు దూసుకు వెళ్లే అవకాశాలన్నీ మీకు ఎదురవబోతున్నాయి. ఎలా చూసినా కూడా మీరు మీ వ్యాపారాన్ని ఎంతో ఉత్సాహంగా మీరు ఈ రోజైతే చేయగలుగుతారు. మీరు ఆర్థికంగా చక్కటి లాభాలను అయితే పొందగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి ప్రత్యేకంగా మీకు ప్రోత్సాహం అయితే లభిస్తుంది. ఎంతో మానసిక సంతృప్తితో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు పెట్టుబడి పెట్టే అవకాశాలన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అంతేకాకుండా ఏదైతే పెట్టుబడులు పెడుతున్నారో వాటిలో మీరు చక్కటి లాభాలను పొందగలుగుతారు. చేతి నిండా మీరు డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. మీ పెట్టుబడులు అన్ని చక్కటి లాభాల వైపుకు దారితీస్తాయి. ప్రతి పని కూడా విజయం వైపుకే ఉంటుంది. చక్కగా మీరు మానసిక సంతృప్తిని అయితే పొందగలుగుతారు. ఏదైతే గతంలో పెట్టారో పెట్టుబడుల తాలూకు లావాదేవీలను కూడా ఈ రోజు మీరు జరపగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. ఇక విదేశీ వ్యాపారం చేసే వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ రోజు ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది. మీ వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. వ్యాపారం కూడా ఎంతో అభివృద్ధి పదంలో ఉంటుంది. ఎంతో లాభదాయకంగా ఈ రోజు మీకైతే ఉండబోతుందండి. ఇక ఈ రాశి మార్కెటింగ్ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీరు మీ మార్కెటింగ్ మెలకువలతో చక్కటి అవకాశాలను మీకు పొందగలుగుతారండి. అంతేకాకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్థానంలోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. చక్కగా మీరు లాభాలు పొందే అవకాశం అయితే ఉండబోతుంది. ఇక మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. చిరు వ్యాపారస్తులకు కూడా ఎంతో యోగదాయకంగా ఉంటుంది. మీ వ్యాపారం ఎంతో లాభదాయకంగా ముందుకు దూసుకు వెళ్ళిపోతుందండి. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. ఎలాంటి సందర్భంలోనైనా మీరు మీ వ్యాపారాన్ని ఎంతో చాకచక్యంగా మీరు చేయగలుగుతారు. అంతేకాకుండా చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు.
ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. భార్యాభర్తల మధ్య చిన్నపాటి తగాదాలు, విభేదాలు, కోపతాపాలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని ఏమాత్రము కూడా బాధించవు. రోజు ముగిసే సమయానికి ఎంతో ప్రేమానురాగాలతో మీరు ఒకరికొకరు ఈ పూర్తి సహాయ సహకారాలు అందించుకుని మీరైతే ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి ప్రత్యేకంగా మీకు అన్ని విధాలుగా కూడా పూర్తి సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. ఇక ఈ రాశి ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. ఈ రాశి రాజకీయ నాయకులు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క నిర్ణయాలను మీరు అమలుపరిచే అవకాశం అయితే మీకు రాబోతుంది. అంతేకాకుండా మీరు ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందే అవకాశం కూడా ఈరోజు మీకు ఏర్పడబోతుంది. చక్కటి అనుకూలతలు అయితే మీకు ఉండబోతున్నాయండి. ఎవరైతే కోర్టు వ్యవహారాలు అంతేకాకుండా ఆస్తి వ్యవహారాలలో సతమతమవుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలంగా ఉండే నిర్ణయాలు అందరూ అమలుపరచడం మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా ఉండడమే కాకుండా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. ఈ రాశి వారు ఈరోజు ధరించవలసిన రంగు ముదురు గులాబీ వర్ణం అండి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం యోగదాయకంగా గడవడానికి, ఆర్థికంగా కలిసి రావడానికి, అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడానికి అమ్మవారిని ఎర్రని పుష్పాలతో అర్చన చేసి అమ్మవారికి బెల్లము, అన్నముతో తయారు చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించి దానిని మహిళలందరికీ ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా గడవడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఇదండి గోచార రీత్యా కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం భవతు.